డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో ఎవరైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ కావచ్చు, థర్డ్ ఇయర్ కావచ్చు, ఫిఫ్త్ సెమిస్టర్ ఎవరైతే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించిన మనకు సెమిస్టర్ ఎగ్జామ్ కి సంబంధించిన డేట్స్ వచ్చాయండి. సో ఈ వీడియోలో కంప్లీట్ గా మనకు రిజిస్ట్రేషన్ డేట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి ఎగ్జామ్ డేట్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ ఫ్రెషర్స్ ఎవరైతే ఇప్పుడు 2024లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, మీకు ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, లైక్ ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయి, మనకు కంప్లీట్ గా ఈ వీడియోలో ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో 3 సెమిస్టర్ స్టూడెంట్స్ కి ఒకటే నోటిఫికేషన్ వస్తుంది. సో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అని నేను అండర్లైన్ చేశానండి. అండ్ ఈ డీటెయిల్ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. సో దట్ ఈ వీడియో తర్వాత కూడా మీరు చూడొచ్చు. ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని అండర్లైన్ చేసా. సో దట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎవరైతే ఇప్పుడు ఫ్రెషర్స్ ఉన్నారో. సో మనకు యూజీ అండి, ఎవరైతే డిగ్రీ వాళ్ళు ఉన్నారో ఫస్ట్ ఇయర్స్ అండ్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు, థర్డ్ సెమిస్టర్ వాళ్ళు, ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్ రాద్దాం అనుకున్న వాళ్ళ కోసమే ఈ అప్డేట్. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఎగ్జామ్స్ వచ్చేసి మనకు మార్చ్ లో ఉంటాయి. సో ఆ డీటెయిల్ షెడ్యూల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ సెమిస్టర్ ఎవరైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో, ఫస్ట్ సెమిస్టర్ ఎవరెవరికంటే 2019 to 2024 బ్యాచెస్, అంటే 2019, 20, 21, 22, 23, 24. సో ఇందులో బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు కావచ్చు, రీఅడ్మిషన్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, ఎగ్జామ్ అటెండ్ కాని వాళ్ళు కావచ్చు, అందరు రాసుకోవచ్చు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్. సో 19 to 24 బ్యాచ్ వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎగ్జామ్ కూడా మనం ఎగ్జామ్ ఉన్నప్పుడు ఎగ్జామ్ రాయాలి. సో ఇది ఫస్ట్ సెమిస్టర్ గురించి. అండ్ ఎవరైతే సెకండ్ ఇయర్, థర్డ్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరు ఎలిజిబుల్ అంటే 2019 to 2023 బ్యాచ్ వరకు వాళ్ళందరూ ఎలిజిబుల్. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్ రాసుకున్న వాళ్ళు, అండ్ 2019, 20, 21, 22 బ్యాచ్ వాళ్ళు, ఎవరైతే బ్యాక్లాగ్ వాళ్ళు కావచ్చు, లేదంటే ఎగ్జామ్ రాయని వాళ్ళు, వాళ్ళందరూ ఎలిజిబుల్. సో సేమ్ ప్రాసెస్ ఉంటుంది అందరికీ. అండ్ ఇక్కడ థర్డ్ ఇయర్ ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళు 2019 to 2022 బ్యాచెస్ వాళ్ళందరూ ఈ ఫిఫ్త్ సెమిస్టర్ కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఎగ్జామ్ రాయాలి. సో ఈ బ్యాచ్ ఆఫ్ ఇయర్స్ మీరు చూసుకోవాలి. కొంతమంది 2018 వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఇక్కడ ఏవైతే ఇయర్ ఆఫ్ బ్యాచెస్ పెట్టారో అవి మాత్రమే చూసి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ 2017 అండ్ 2018 బ్యాచ్ రీఅడ్మిషన్ స్టూడెంట్స్. సో కొంతమంది లాంగ్ గ్యాప్ వచ్చిన వాళ్ళు ఉంటారు, మళ్ళీ వాళ్ళు రీఅడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు 2017-18 బ్యాచెస్, వాళ్ళు కూడా మీరు రాసుకోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఫస్ట్ మీ బ్యాచ్ చూసుకోండి. అండ్ కొత్త వాళ్ళు మీరు ఫస్ట్ సెమిస్టర్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎవరైతే 2024లో అప్లై చేసుకున్న వాళ్ళు. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో మనకి ఎగ్జామ్స్ వచ్చేసి 1 మార్చ్ to 21 మార్చ్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఆ డీటెయిల్ షెడ్యూల్ కూడా మనం చెప్పడం జరుగుతుంది ఇదే వీడియోలో. సో మెయిన్ గా మనం ఫస్ట్ అప్లై చేసుకోవాలి. అప్లై అంటే ఇక్కడ ఎగ్జామ్ ఫీజు కట్టాలి. ఎగ్జామ్ ఫీజు కట్టిన తర్వాతనే మీరు ఆ ఎగ్జామ్ కి అటెండ్ చేయడానికి మనకు అలో చేస్తారు, లేదంటే అలో చేయరండి. సో మెయిన్ గా మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. అండ్ ఇక్కడ సైన్స్ స్టూడెంట్స్ కి థియరీ ఎగ్జామ్ కి సపరేట్ ఫీజు ఉంటుంది, అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ కి సపరేట్ ఫీ ఉంటుంది. కానీ ఒకేసారి పే చేయాలి. వీళ్ళకు కొద్దిగా ప్రాక్టికల్ కి సంబంధించింది ఒక ఎక్స్ట్రా ఫీ పే చేయాలి. సో ఒకే సింగిల్ పేమెంట్ లో మనం మనీ అనేది పే చేయాలి. ఆ పేమెంట్ రిసిప్ట్ కూడా మీరు తీసుకొని పెట్టుకోవాలి. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇప్పుడు మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఎగ్జామ్ ఫీజ్ కి సంబంధించిన డేట్స్ చూద్దాం. సో మనము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ మనం 3rd జనవరి నుంచి మనము ఆన్లైన్ లో మీరు ఎగ్జామ్ ఫీజు కట్టుకోవచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 30 జనవరి 2025. సో విత్ లేట్ ఫీ కూడా ఉంది. సో ఎవరైతే 30 తర్వాత పే చేద్దాం అనుకుంటున్నారో మీరు 500 ఫైన్, అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి February 10, అండ్ 1000 రూపీస్ ఫైన్ తోని February 15. సో February 15 తర్వాత మీరు పే చేయలేరు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీ జూనియర్స్ తోని రాయాల్సి వస్తుంది ఎగ్జామ్. సో ఫాస్ట్ గా ఎవరైతే ఫస్ట్ ఇయర్స్ కావచ్చు, ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్, లాస్ట్ డేట్ 30 లోపే మీరు అప్లై చేసుకోండి, లేదంటే మళ్ళీ ఫైన్ తోని 500,000 ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. సో ఇవి ఆన్లైన్ రిజిస్ట్రేషన్. దీనికి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను. సో దట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఈ రోజు నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఎగ్జామ్ షెడ్యూల్ అండ్ సబ్జెక్ట్స్, ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుంది, టైం, డ్యూరేషన్ కావచ్చు, అవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఫిఫ్త్ సెమిస్టర్ అండి. సో ఫిఫ్త్, థర్డ్, ఫస్ట్ సెమిస్టర్ ఆ విధంగా చెప్తాను. సో ఇక్కడ మెయిన్ గా యూజీ థర్డ్ ఇయర్ ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకు మనకు డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి 1 మార్చ్ నుంచి 6 మార్చ్. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, సిక్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మొత్తం. సో ఇక్కడ ఆప్షనల్ 1, ఆప్షనల్ 2, మనకి ఇక్కడ కోర్ సబ్జెక్ట్ అంటే
మెయిన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని ఎలెక్టివ్స్ ఉంటాయి. సో కోర్ సబ్జెక్ట్ ఒకటి, ఎలెక్టివ్, కోర్, ఎలెక్టివ్, కోర్, ఎలెక్టివ్, ఈ విధంగా పెట్టారు. సో మనకు డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ 3 hours ఉంటుంది. అండ్ ఏ ఎగ్జామ్ ఏ రోజు ఉంటుంది దానికి ఒక టైమింగ్స్ కూడా ఉంటాయి. సో 2 to 5 ఉన్నాయి, డ్యూరేషన్ 3 hours. సో ఇది 5th సెమిస్టర్ కి సంబంధించింది. సో ఇక్కడ చాయిస్ బ్రేస్ క్రెడిట్ సిస్టమ్ కాబట్టి ఒక్కొక్క వాళ్ళది ఒక్కొక్క ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ప్రాపర్ గా మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే తీసుకున్నారో అవన్నీ ప్రాపర్ గా డిస్ప్లే ఉన్నాయా, ప్రాపర్ గా ఎంటర్ చేశారా, అది ప్రాపర్ గా ఎంటర్ చేసేయండి. సో ఇది 5th సెమిస్టర్ కి సంబంధించింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 3rd సెమిస్టర్ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 2-1 లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో మీకు ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 7th March నుంచి 13th March వరకు ఉన్నాయి. సో ఇక్కడ ఎలాంటి గ్యాప్స్ కూడా లేవండి, వరుసగా ఉన్నాయి ఎగ్జామ్స్. సో సబ్జెక్ట్స్ వచ్చేసి ఇక్కడ ఐసిటి అండి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. సో నెక్స్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లీష్ అండి, ఫౌండేషన్ కోర్సే. నెక్స్ట్ 10th రోజు మీకు మోడర్న్ ఇండియన్ లాంగ్వేజెస్, తెలుగు, హిందీ, ఉర్దూ, మీరు ఏదైతే ఎలెక్టివ్ తీసుకున్నారో అది. 11th, 12th, 13th వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటే మెయిన్ సబ్జెక్ట్స్. సో ఇవి 13th, 12th, 13th ఉంటాయి. నెక్స్ట్ డ్యూరేషన్. సో ఇక్కడ మనకు మెయిన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ వచ్చేసి 3 hours ఉంటాయి ఎగ్జామ్స్. నెక్స్ట్ మనకు ఫౌండేషన్ కోర్సెస్ వచ్చేసి 2 hours ఉంటాయి. మిగతా సబ్జెక్ట్స్ వచ్చేసి మనకు 1.5 hour ఉంటాయి. సో ఇక్కడ డ్యూరేషన్ కూడా చూస్తున్నారు. టైమింగ్స్, సో మనకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ వచ్చేసి 3 hours ఉంటుంది. అండ్ మనకు ఫౌండేషన్ కోర్సెస్ వచ్చేసి 2 hours ఉంటాయి. మిగతా అన్ని మనకు 1.5 hour ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు టైమింగ్స్ కూడా. సో ఈ డేట్స్ అనేవి మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సో ఇవి మనకు 3rd సెమిస్టర్ కి సంబంధించినవి. సో ఇప్పుడు వచ్చేసి 1st సెమిస్టర్ అండి. సో ఎవరైతే ఇప్పుడు 2024లో కొత్త వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, బిఏ, బీకామ్, బిఎస్సి వాళ్ళు కావచ్చు, అందరూ మీరు ఫస్ట్ ఇయర్ అంటే 2024 బ్యాచ్ లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు అండ్ బ్యాక్లాగ్ వాళ్ళు కావచ్చు, రీఅడ్మిషన్ తీసుకున్న వాళ్ళు అందరూ ఎలిజిబుల్. సో యూజీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ వాళ్ళు మనకి ఎగ్జామ్స్ వచ్చేసి 15th March to 21 March వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇక్కడ టైమింగ్స్, డ్యూరేషన్ కూడా ఇచ్చారు. సో మెయిన్ గా ఇక్కడ సబ్జెక్ట్స్ వచ్చేసి జెండర్ సెన్సేషన్, నెక్స్ట్ 16th రోజు సైన్స్ అండ్ టెక్నాలజీ, 17th వచ్చేసి ఇంగ్లీష్ అండ్ ఇది ఫౌండేషన్ కోర్సే. నెక్స్ట్ 18th మోడర్న్ ఇండియన్ లాంగ్వేజెస్. సో మీరు ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకున్నారో అది లాంగ్వేజ్ ఉంటుంది. నెక్స్ట్ 19th, 20, 21 ఇవి ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటే మెయిన్ గా మీరు బిఏలో ఆర్ బీకామ్, బిఎస్సిలో ఏ సబ్జెక్ట్స్ అయితే మెయిన్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి ఉంటాయి. సో ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ కూడా ఇచ్చారు. సో ఆప్షనల్ సబ్జెక్ట్స్ కి 3 hours డ్యూరేషన్ ఉంటుంది. లాంగ్వేజెస్ కి మనకు 2 hours ఉంటుంది. అదే వేరే సబ్జెక్ట్స్ క్రెడిట్ కోర్సెస్ కి మనకు 1.5 hour, 1.5 hour ఉంటాయి. సో టైమింగ్స్, సో ఏ టైంలో ఎగ్జామ్స్ ఉంటాయి. సో మనకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ వచ్చేసి 2 to 5 అండ్ మనకు లాంగ్వేజెస్ 2 to 4. సో మనకు జెండర్ సెన్సేషన్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ మనకు 2 to 3:30. సో మెయిన్ గా డేట్ ఆఫ్ ఎగ్జామ్, ఏ సబ్జెక్ట్ ఏ రోజు ఉంది, ఎంత డ్యూరేషన్, టైమింగ్స్. సో ఈ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఎవరైతే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంది అది తెలిస్తే సరిపోతుంది. సో మెయిన్ గా ఇక్కడ ఆప్షనల్, సో డిఫరెంట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇవి యూజీ ఫస్ట్ ఇయర్ కి సంబంధించింది, ఫస్ట్ సెమిస్టర్. సో ఇక్కడ కొందరు కన్ఫ్యూజ్ అవుతారు, లైక్ డిఎస్సి అంటే ఏంది, లైక్ డిఎస్ఈ అంటే ఏంటంటే ఇక్కడ డిసిప్లిన్ స్పెసిఫిక్ కోర్స్ వేరు, డిసిప్లిన్ ఎలెక్టివ్ కోర్స్ వేరు. ఇక్కడ మనకు మెయిన్ సబ్జెక్ట్స్ ఎలా అయితే ఉంటాయో మనకి ఎలెక్టివ్స్ కూడా ఉంటాయి. సో దాన్నే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇక్కడ డిఎస్సి అంటే డిసిప్లిన్ స్పెసిఫిక్ కోర్స్ అంటే కోర్ సబ్జెక్ట్స్, డిసిప్లిన్ స్పెసిఫిక్ ఎలెక్టివ్ కోర్స్ అంటే ఇవి డిఎస్సి అంటే. సో మీరు ఏవైతే వేరే ఎలెక్టివ్స్ తీసుకున్నారో అవి. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో మెయిన్ గా ఫస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫస్ట్ సెమిస్టర్, 3rd సెమిస్టర్, 5th సెమిస్టర్ ఎగ్జామ్ డేట్స్ ఏ రోజు ఉన్నాయి, ఏ సబ్జెక్ట్స్ ఏ రోజు, ఎంత టైం, ఇవి మీరు స్క్రీన్ షాట్ తీస్తే పెట్టుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి స్టూడెంట్స్ హూ హ్యావ్ పేడ్ ద ట్యూషన్ ఫీ ఆర్ ఎలిజిబుల్ టు అపియర్ దీస్ ఎగ్జామినేషన్స్. సో చాలా సార్లు చెప్పాను, ఎగ్జామ్ ఫీజ్ పే చేస్తేనే ట్యూషన్ ఫీ, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీ పే చేసిన వాళ్ళే ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ మీరు రాయగలుగుతారు. అదే సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ పే చేస్తేనే మీరు 3rd సెమిస్టర్ ఎగ్జామ్ రాయగలుగుతారు. అదే మీరు లైక్ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ పే చేస్తేనే 5th సెమిస్టర్ ఎగ్జామ్ రాయగలుగుతారు. లేదంటే మళ్ళీ బ్యాక్లాగ్ మళ్ళీ జూనియర్స్ తో మీరు రాయాలి. సో ఇది మెయిన్ పాయింట్ అండి. సో ట్యూషన్ ఫీ పే చేసిన వాళ్ళకి మాత్రమే ఇప్పుడు అలో చేస్తారు, లేదంటే లేదు. అండ్ ఇక్కడ ఎవరైతే ఈ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారో మనకు థియరీ ఎగ్జామ్ ఉంటుంది, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. కొందరికి ఓన్లీ థియరీ ఉంటాయి. సో ప్రతి సబ్జెక్ట్ కి ఎంత ఫీజు ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో ఈచ్ పేపర్ 150 రూపీస్, అంటే మనం ఎంత ఫీజు కట్టాలో మీకు పేపర్స్ యాడ్ చేసినప్పుడు ఓవరాల్ గా వస్తాయి. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక 6 పేపర్స్ ఉన్నాయి అనుకోండి, 1, 2, 3, 4,
5, 6, 7. సో 7 పేపర్స్ కాబట్టి ఒక ఈచ్ పేపర్కి 150 రూపీస్ మీరు పే చేయాలి. సో ఆ విధంగా 7 into 150 వేసుకొని టోటల్ అమౌంట్ మనకు చూపిస్తే అది మొత్తం పే చేయాలి. అదే మీరు మన ప్రాక్టికల్ స్టూడెంట్స్ అయితే మీరు ఎక్స్ట్రా 150 ప్రతి ప్రాక్టికల్ సబ్జెక్ట్కి పే చేయాలి. సింపుల్గా ఒక పేపర్కి 150 రూపీస్. సో ఇవి మెయిన్ పాయింట్స్. అండ్ వన్స్ పేడ్ విల్ నాట్ బి రీఫండెడ్. సో ఒక్కసారి మీరు పే చేసిన తర్వాత మీకు రీఫండ్ అనేది ఉండదండి. సో పే చేసేటప్పుడు ప్రాపర్గా డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇంకొకసారి చెక్ చేసుకున్న తర్వాతనే అమౌంట్ అనేది పే చేయండి. సో మనకి ఎగ్జామ్ టైం టేబుల్ వచ్చింది. సో హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మనకు 3 days. సో 3 days బిఫోర్ ద కమన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామ్స్. సో ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్ 15th కదా. సో 1 week కావచ్చు, 3 days. సో 10th March నుంచి కావచ్చు, 12th March నుంచి మనకు వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారు. మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడ్డది, ఏ స్టడీ సెంటర్ లో పడ్డది, ఎక్కడికి వెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళాలి ఎగ్జామ్ సెంటర్కి, అవన్నీ డీటెయిల్స్ మనకు డిస్ప్లే అవుతాయి. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఫీజు గురించి కూడా చెప్పేశాను. సో ప్రొసీజర్ ఎట్లా, మీరు ఫస్ట్ పాయింట్ మీరు ఆల్రెడీ ట్యూషన్ ఫీ పే చేసిన వాళ్ళు, ఆర్ ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ అండ్ మీరు 5th semester వాళ్ళు ఉన్నారు, జస్ట్ మీరు కింద రిజిస్ట్రేషన్ లింక్ పెడతానండి. సో అది క్లిక్ చేయగానే మీకు లైక్ ఈ డేట్స్ ఇచ్చారు కదా. సో ఈ డేట్స్ లోపే మీరు ఫీ అనేది పే చేసుకోవాలి. సో ఎవరైతే ఎగ్జామ్ కోసం చూస్తున్నారో తొందరగా పే చేయండి. ఇప్పుడు 30 లాస్ట్ డేట్ వితౌట్ ఫైన్. సో 30 లోపు మీరు పే చేసుకోండి. సో ఈ డీటెయిల్ పీడిఎఫ్ ఏదైతే అండర్లైన్ చేశానో నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. సో దట్ ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం మీరు చూడొచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లైక్ లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతా. సో దట్ అప్కమింగ్ వీడియోస్ కావచ్చు, అప్కమింగ్ అప్డేట్స్, ఈ పీడిఎఫ్స్ లింక్స్ అన్ని ఈ అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించిన అన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.